కొత్తగా సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఎంత వేగంగా అయితే గ్లామర్ వస్తుందో ఆ గ్లామర్ కారణంగా వచ్చేటటువంటి ఆ పలుకుబడి పేరు ప్రతిష్టలుని సరిగ్గా అబ్జర్వ్ చేయకపోతే జరిగేటటువంటి ఒక దారుణం ప్రత్యూష ఉదంతం. అమ్మాయి చాలా సంప్రదాయబద్ధంగా ఉండేది. వాళ్ళ తల్లి ఎంతో జాగ్రత్తగా చూసుకుని పెంచింది. కానీ తన స్నేహితుడు చివరికి ఆమెని వంచించి ప్రాణం తీశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు 24 ఏళ్ల తర్వాత అతనికి ఇంకో 2 ఏళ్ల జైలు శిక్ష వేసింది. వాస్తవంగా ఆ ప్రత్యూషతో ప్రేమ చెప్పాడా లేకపోతే మరి ఏం చెప్పాడో తెలియదు. ఇద్దరు కలిసి ఏదైతే చనిపోదామని నిర్ణయించుకుని విష పదార్థం తాగారు. అమ్మాయి ఏమో మరుసటి రోజునే చనిపోయింది, వాడేమో బతికిపోయాడు హాస్పిటల్లో చేరాక. ఆ కేసులో అతను ఉద్దేశపూర్వకంగా అమ్మాయిని ప్రేరేపించాడు ఆత్మహత్యకి అన్న కారణంగా 5 ఏళ్ల జైలు శిక్ష కింద కోర్టు వేస్తే అతను అప్పీల్కి వెళ్తే హైకోర్టు 2 ఏళ్లకి తగ్గించింది. 5,000 పెనాల్టీ కింద కోర్టు వేస్తే 50,000 పెనాల్టీ పెంచింది. అయితే దాని మీదన ఆ 2 ఏళ్ళు కూడా జైలు శిక్ష అవసరం లేదంటూ అతను సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అదే సందర్భంలో ప్రత్యూష తల్లి పోరాడాల్సి వచ్చినప్పుడు హైకోర్టులో కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ వాడే దుర్మార్గుడైనప్పుడు వాడిని కాపాడడం ఏంటి అన్నటువంటి. ఇప్పుడు ఆ తల్లి పోరాటం 24 ఏళ్ల తర్వాత ఫలించింది. అతనికి 2 ఏళ్ల జైలు శిక్షని ఖరారు చేస్తూ కోర్టు ధృవీకరించింది. ఆ రోజున పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ వ్యవహార శైలిని తప్పుపట్టింది, సరైన పోస్ట్ మార్టం నిర్వహించలేదని. అదే సందర్భంలో ఇతనైతే ఆత్మహత్యకు ప్రేరేపణకి శిక్షార్హుడేనని తేల్చి చెప్పింది. కోర్టులో లొంగిపోయి జైలుకు పొమ్మనమని చెప్పింది.